హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్దీ వెజిటేబుల్స్ తో ఈరోజు మీ ముందుకు వచ్చిన రకరకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. మంచి హార్వెస్ట్ చేసుకున్నాం. గంపలు గంపలు కాదు, సరిపోయే అన్ని ఉన్నాయండి. ఆర్గానిక్ గా ఎన్నొచ్చిన సంతోషమే కదండి. ఇగో ఇక్కడ చూడండి, రౌండ్ రౌండ్ వంకాయలు. ఇగో రకరకాలుగా ఉన్నాయి ఈరోజు వంకాయలు ఉన్నాయి. తర్వాత ఇంకా చాలా కూరగాయలు ఉన్నాయి. చూడండి, గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంజాయ్ చేయండి. ఓకేనా? బెండకాయలు మంచిగానే స్టార్ట్ అయిపోయినాయి మనకు. కాకపోతే బెండకాయలు మాత్రం లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. పెద్దగా అయినాయి అనుకోండి, అవి మనం ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ లో ముదిరిపోతాయి. ఎంత లేతగా ఉన్నాయి చూసారా? ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయండి. ఇదైతే పాత మొక్క, చాలా సార్లు చూపించింది. ఇది లాస్ట్ ఇయర్ దండి. ఇయ్యో దోసకాయలు వస్తున్నాయి. ఇవైతే నేను విత్తనాలు వేయలే, వాటంతటవే వస్తున్నాయండి. ఇక్కడ వంకాయ ఉంది, ముళ్ళ వంకాయ అండి. ఇంకా చూద్దాం, చాలానే పిందెలు అయితే చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ ఒకటి, ఓ చిన్న పిల్ల వచ్చిందండి మన తోటలోకి. ఇక్కడ ఉంది చూడండి. అబ్బో చాలా ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ పిల్లలకు కూడా అవసరమైంది మన తోట. 2 ఉన్నాయి. ఇక దోసకాయ అండి, ఇక్కడ కూడా ఉంది. ఇవైతే నేను విత్తనాలు వేయలేదు, వాటంతట అవే వస్తున్నాయి. ఇక ఇంకొంచెం పెద్దగా అయితే కానీ మంకీస్ భయానికి నేను ఇప్పుడు కట్ చేసిన అండి. అంతే, 2 ఉన్నాయండి. మనం ప్రూనింగ్ చేసినాం కదా, చేసిన తర్వాత ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో. అయితే ఆంటీ, మేము ప్రూనింగ్ చేసినా కూడా మాకు మల్బరీ సరిగా రావట్లేదని అడుగుతున్నారు కొంతమంది. అయితే అది నాటు వెరైటీ అయి ఉంటదండి, లోకల్ వెరైటీ. అందుకే మీకు ఖాతా లేట్ వస్తుంది. మంచిగా హైబ్రిడ్ వెరైటీ మనం నర్సరీలో కొనుక్కొచ్చిన మొక్కలు అయితే త్వరగానే వస్తున్నాయండి, లేట్ లేకుండా తొందరనే ఖాతా వస్తుంది. మామూలుగా మనము ఇది ప్రూనింగ్ చేసినామంటే కాయలు వచ్చేస్తున్నాయండి. ఇక్కడ ఆరెంజ్ లెమన్ ఉంది, అంటే ఆరెంజ్ లెమన్ తర్వాత ఇంకేమంటారండి దీన్ని, టేబుల్ నిమ్మ. ఇవైతే ఆరెంజ్ ఫ్లేవర్ తో భలే టేస్టీగా ఉంటాయి. చూడండి, కలర్ కూడా ఆరెంజ్ ఆరెంజ్ ఉంది చూడండి. ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చిందండి ఇది నాకు. మనకు గ్రీన్ కాకరకాయ స్టార్ట్ అయిపోయింది చూడండి. మనకు మిద్దె తోట వీడియోస్ జర ఇబ్బందికరంగా తయారైనాయి. ఇక్కడ పక్కన ఒకటి ఐరన్ షాప్ అయిందండి. ఇక వాళ్ళది ఇదే గోల అంటే అవి చూడండి ఎంత డిస్టర్బెన్స్. ఇందులో వైట్ కాకరకాయ ఉంది, ఇంకొంచెం పెద్దగా అవుతుంది. ఇది వదిలేస్తున్నా. చూడండి 2 రకాలు ఉన్నాయి మనకు, గ్రీన్ వైట్. ఒకటే కాయ వచ్చిందండి. ఇక స్టార్ట్ అయినాయి ఇప్పుడే. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి, తర్వాత బెండకాయలు ఉన్నాయి. ఇదిగోండి, ఈ మిల్లీ బగ్స్ బాగా అవుతున్నాయండి. మిల్లీ బగ్స్ మనం మందు ఏదో ఒకటి స్ప్రే చేస్తున్నాము, అది కొంచెం కాగానే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి. వంకాయలు చూసారా, బెండకాయలు. ఈ వెదర్ ఏంటో అండి, అసలు వర్షాలు లేవు, ఏం లేవు. మా దగ్గర అయితే అసలు వర్షాలు లేవండి. పుదీనా చూడండి ఎంత బాగుందో. కొంచెం కట్ చేసుకుందాం మనం. తోటకూర కూడా ఉంది, నేను తర్వాత కట్ చేసుకుంటా. ఎందుకంటే ప్రతి వీడియోలో మీకు పుష్కలంగా తోటకూర చూపిస్తూనే ఉన్నాను.
ఈ పైన ఉండే ఈ చిగుళ్ళన్నీ కట్ చేసినాం అనుకోండి, మళ్ళీ మంచిగా సూపర్ గా వస్తుంది. ఈరోజు మంచిగా పుదీనా చట్నీ. ఎంత మంచిగా ఉంది చూడండి. కొంచెం మెరుగిచ్చామంటే మళ్ళా సూపర్ గా వస్తుంది. ఇది కట్ చేయకుంటే మొత్తం ఇట్లా ఎండిపోయినట్టు ఆకు రాలిపోయి ముదిరిపోయి అస్సలు బాగుండదండి. మనం ఈ టిప్స్ కట్ చేస్తూనే ఉండాలి, అప్పుడే పుదీనా మంచిగా సూపర్ గా వస్తుందండి. ఓ బుట్ట నిండుగా వచ్చింది. పండుగ ఈరోజు పుదీనాతో. ఫ్రెష్ కూరగాయలు, పుదీనా, తోటకూర మాత్రం తర్వాత కట్ చేస్తా. ఇక్కడ మెంతి ఉంది, ఈ మెంతి కట్ చేసుకుందాం, పీకేస్తా అండి. ఈ వేర్లు ఇంట్లోనే వేస్తే మళ్ళీ మనకి ఎరువైపోతుంది. ఇందులో కొత్తిమీర ఉంది, పాలకూర వచ్చింది, గంగావెల్ కూర వచ్చింది. నేను వేసింది మాత్రం కొత్తిమీర అండి. కొత్తిమీరను మెంతులు వేసాను. మంచిగా పప్పులోకి సరిపోతుంది. ఇది పెద్దగా కావాలని అందుకే ఉంచిన అండి. మామూలుగా బేబీ మెంతి అయితే కట్ చేసుకుంటూనే ఉన్నా నేను. పెద్ద మెంతి కావాలని చెప్పి ఇది ఉంచిన. మధ్య మధ్యలో పసుపు మొక్కలు ఉన్నాయి. లాస్ట్ టైం ఇందులో పసుపు వేసినాము. అన్ని ఏరినా అండి, ఈ టబ్ ఖాళీ చేసిన. అయినా కూడా మళ్ళీ ఎక్కడన్నా ఉంటే వచ్చేస్తున్నాయండి. ఇందులో పాలకూర కూడా ఉంది. బచ్చలు కూడా మొలిసిందండి. బుట్ట నిండిపోయింది. మంచిగా చిన్న వాటిలలో వేసుకున్న మెంతి వస్తుంది. పెద్ద కుండీలో కావాలని ఏం లేదండి, చిన్న చిన్న వాటిలలో కూడా వస్తుంది. చిన్న బాల్కనీస్ ఉన్నా కూడా మనము కొత్తిమీర మెంతి పెంచుకోవచ్చు అండి ఈజీగా. చూడండి, ఇదంతా ఏరాలి, ఎందుకంటే ఇగో ఇలా గడ్డి కూడా మొలిసింది ఇందులో. చూసారా, బుట్ట నిండుగా వచ్చింది. ఇది చూసారు కదా, చిన్న ఆర్గానిక్ వెజిటేబుల్స్ హార్వెస్టింగ్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా వీడియోస్ చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.